చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాదు, అది రియల్ ఎస్టేట్ వ్యాపారం. అమరావతిలో ఇన్ని వేల ఎకరాలని పోగు చేసుకొని తనకు తన అన్యాయాలకి కట్టబెట్టేందుకు అతను చేస్తున్నది పరిపాలన కాదు. అది ఆయన ఆయన అధికారంలో ఉండేటప్పుడు ఎంత ఆస్తి కూడేసుకోవాలా, ఎన్ని లక్షల కోట్లు వెనకేసుకోవాలా, ఆయన కొడుక్కి, ఆయన మంత్రివర్యులకి, ఆయన సహచరులకి ఏమేమి చేయాలో అవన్నీ చేసి పెట్టడానికి ఇది చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజలకి ఏం చేయాలా, ప్రజలకి ఏం చేస్తే ఈ రాష్ట్రం సర్వతాముఖాభివృద్ధితో ముందుకెళ్తుంది అనేదాన్ని ఆలోచిస్తాడే కానీ ఈ కూటమి నాయకులు మరి అధికారం వచ్చినప్పుడు దాచుకో అనే విధానం వాళ్ళది. అధికారం ఉండేటప్పుడు ప్రజలకి ప్రతి సంక్షేమ పథకాన్ని అందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. మీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క జిల్లా కదా, ఉమ్మడి చంద్రబాబు జిల్లా. మీ జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఏం చెప్తారు? మా జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే కోడిగుడ్డును చూపించాలి. ఆ కోడిగుడ్డు మీద ఏముంటుందంటే గుండు సున్నా ఉంటుంది. ఆ గుండు సున్నాలాగా ఆయన చేసింది. ఆయన మా జిల్లాకి చేసింది ఏమి లేదు. మా జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీ ఉంటే ఎత్తేసినాడు, బాలాజీ డైరీ ఎత్తేసినాడు. ఇవన్నీ ఎత్తేసినట్టు ఉంటాయి. ఆయన ఒక్క అభివృద్ధి పథాన్ని చిత్తూరు జిల్లాకి తెచ్చిందంటూ ఏమీ లేదండి. అతను శూన్యం మా జిల్లాకి ఆయన చేసింది. అది సొంతం జిల్లా కదా, సొంత జిల్లాకే చేయలేదు. అతను సొంత జిల్లానే కాదు, అతన్ని చెప్పేది ఏంది, జిల్లానే కాదు, రాష్ట్రం కాదు, ఏది కాదు. ఆయన కుటుంబం, ఆయన అన్యాయులు వాళ్ళే అభివృద్ధి చెందాలా, వాళ్ళే బాగుండాలనే కాన్సెప్ట్ కానీ ఆయనకి జిల్లా బాగుండాలా, రాష్ట్రం బాగుండాలనే కాన్సెప్టే కాదు అయింది.